హలో అండి అందరికీ. ఈ గుడి లక్ష్మీదేవి గుడి అండి. ఈ గుడిలో దుర్గమ్మవారు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు దేవులు ఉన్నారండి. ఈ గుడి చాలా బాగుంది. ఇది ఎక్కడుందంటే రుషికొండ బీచ్ రోడ్లో రుషికొండ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, ఆ గుడి లైన్లోనే ఇస్కాన్ టెంపుల్ దాటిన తర్వాత ఈ లక్ష్మీదేవి గుడి వస్తుందండి. ఈ గుడి చాలా బాగుంది. ఈ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది. గోడలు ఇవన్నీ కూడా చాలా బాగా కట్టారు. నల్లరాయితో కట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. అంత స్తంభాలు అన్నీ బాగా చెక్కారు. ఈ అమ్మవారు దుర్గమ్మవారు. ఈ దుర్గమ్మవారు ఒకవైపు, సరస్వతీదేవి ఒకవైపు లక్ష్మీదేవికి ఉన్నారండి. చాలా బాగుంది. చుట్టూ అన్ని శిల్పాలు అవి బాగా చెక్కారు. చాలా బాగుంది. కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూట వెళ్తే బాగుంటుందండి. మధ్యాహ్నం 12కి అయితే గుడి మూసేస్తారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకే గుడి తెరుస్తారనమాట. వెళ్తే ఉదయం వెళ్ళాలి 12 లోపు, లేదంటే సాయంత్రం 5 తర్వాత వెళ్ళాలన్నమాట. గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం వెళ్ళడం అన్నమాట. నాకు తెలీదు. రుషికొండ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటాం, కానీ ఈ అమ్మవారు సరస్వతీదేవి అండి. ఓవైపు సరస్వతీదేవి, ఓవైపు దుర్గమ్మ కదా. కుడివైపు సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు. చాలా బాగున్నారనమాట. పిల్లలు తీసుకొని వెళ్తే సరస్వతీదేవికి అవి చాలా మంచిది కదా, అక్షరాభ్యాసాలు అవి చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు. మేమైతే చాలాసేపు ఇగోటండి లక్ష్మీదేవి చూడండి ఎంత బాగున్నారో. అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగానే ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చారు ఈ అమ్మవారు. ఇక్కడ పంతులు గారు పూజ చేస్తున్నారు. ఇక్కడ స్తంభాలన్నిటి మీద శిల్పాలు అవి ఇలా చెక్కారనమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను చూడడం అనమాట. చాలామంది చెప్తే నేను అక్కడ ఎక్కడుందా గుడి అనుకున్నాను. అలా వెతుక్కుంటూ రుషికొండ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఇలా వెతుక్కుంటూ వచ్చాము. వస్తే చూసామన్నమాట. చూసి బాగా నచ్చింది. ఈ అమ్మవారు మోగదారమ్మ అండి. ఆ లక్ష్మీదేవి గుడి పక్కనే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలీదు. కొంచెం ముందుకి ఇలా నడిచి వెళ్తే ఇక్కడ మోగదారమ్మ అనేసి అక్కడ ఈ అమ్మవారు ఉన్నారండి. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే చాలా మంచిది. కానీ ఇక్కడ ఇలా పక్కనే గుడి ఉన్నట్టుగా ఎవరికీ తెలీదు. లక్ష్మీదేవి పక్కనే ఈ మోగదారమ్మ కూడా ఉన్నారనమాట. ఈ అమ్మవారు కూడా గ్రామదేవత. ముందు ఈ అమ్మవారే వచ్చారట, తర్వాత లక్ష్మీదేవి గుడి కట్టారట. అందువల్ల వెళ్తే ఈ అమ్మవారి దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. లక్ష్మీదేవి గుడికి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కూడా చుట్టూ అంతా చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. బీచ్ ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూట వెళ్ళి కూర్చుంటే చూడండి ఎంత బాగుందో. మోగదారమ్మ